ఈరోజు మనం ఒక పవర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆపరేషన్ సింధూర్లో మన ఎయిర్ ఫోర్స్ ఫైట్ స్పిరిట్ చూసి దేశం మొత్తం గర్వించింది. అయితే మనకు కనిపించేది ఆ గ్లామర్, యూనిఫామ్, జట్ల యొక్క రోర్లు మాత్రమే. కానీ ఆ రోర్ వెనక దాగి ఉన్నది కన్నీళ్ళు, ఒత్తిడి, త్యాగం మరియు మరణం. ఇది మన దేశ గర్వమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మరో రూపం. అంటే ది డార్క్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఎయిర్ ఫోర్స్ అంటే ధైర్యం, గౌరవం, జాతి కోసం ప్రాణాలు అర్పించే సైనికులు. కానీ ఈ గౌరవం వెనుక ఎన్నో కష్టాలు, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని మానసిక బాధలు ఉంటాయో చాలామందికి తెలియదు. అయితే ఆ యూనిఫామ్ వెనక ఉన్న ఒత్తిడి, ఎయిర్ ఫోర్స్ పైలట్ అవ్వడం అంటే గ్లామర్ కాదు. రోజుకు గంటల కొద్దీ ట్రైనింగ్, డిసిప్లైన్ మరియు జీరో మిస్టేక్స్ అనే ఒక రూల్ ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి. ఎందుకంటే ఒక ఫైటర్ జెట్లో సెకండ్లలో పరిస్థితి మారిపోతుంది. పైలట్లు ఎప్పుడు కంబ్యాక్ రెడీగా ఉండాలి. అంటే శరీరం, మైండ్ రెండూ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో అలర్ట్గా ఉండాలి. ఇది కొంతమందికి అన్బేరబుల్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. నిజం చెప్పాలంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ల జీవితం ప్రమాదాలతో నిండింది. ప్రతి సంవత్సరం ట్రైనింగ్ యాక్సిడెంట్స్ కానీ, అలాగే ఇంజన్ ఫెయిల్యూర్స్ కానీ, అలాగే క్రాష్ ఇన్సిడెంట్స్ కానీ జరుగుతూనే ఉంటాయి. కొంతమంది మిషన్ పూర్తి చేసే ముందు బేస్కి తిరిగి రాలేరు కూడా. వారి పేర్లు టీవీలో కేవలం ఒక లైన్ న్యూస్ మాత్రమే అవుతాయి. కానీ ఆ కుటుంబం మాత్రం జీవితాంతం ఆ లోటును జీవిస్తుంది. ఆ లోటుతో, ఆ వేదనతో, ఆ బాధతో జీవించాల్సి వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి మానసిక ఒత్తిడి అండ్ డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎయిర్ ఫోర్స్ అంటే ఏదో గ్లామ్ కాదు, ఇది ఒక మెంటల్ బ్యాటిల్ ఫీల్డ్. ఎప్పటికప్పుడు పోస్టింగ్లు మారుతాయి, కుటుంబం చాలా దూరంగా ఉంటుంది, ఒత్తిడి అనేది పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. చాలామంది స్ట్రెస్, డిప్రెషన్లోనే పడిపోతారు. కొందరు ఆ దుఃఖం నుంచి బయటపడలేక తమ ప్రాణాలనే తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ప్రమోషన్స్, పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఎస్, మీరు ఉన్నది నిజం. కొన్నిసార్లు సీనియారిటీ, సిఫారసులు, లోపల రాజకీయాలు అనేవి ఈ ప్రమోషన్స్పై ప్రభావం చూపుతాయి అన్నమాట. చాలా ప్రతిభ ఉన్న అధికారులు వారికి అర్హత ఉన్న డిజర్వింగ్ పొజిషన్స్ దక్కించుకోలేక వెనకబడిపోతారు. వాళ్ళ డెడికేషన్కి తగ్గ విలువ ఉండదు. ఇకపోతే ముఖ్యంగా ఇక్కడ పాత పరికరాలు అనేవి కొత్త ప్రమాదాలను తీసుకొస్తాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొన్ని పరికరాలు, ఈ జెట్స్ చాలా ఓల్డ్, అంటే చాలా పాతవుగా ఉంటాయి అన్నమాట. పాత ఇంజిన్ టెక్నాలజీ వల్ల క్రాష్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీటిని వాడే పైలట్లకు రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అయినా వాళ్ళు వెనక్కి తగ్గరు. ఎందుకంటే నేషన్స్ ఫస్ట్ అనే ఆలోచన ముందు ఇవేమీ కనిపించవు అన్నమాట వాళ్ళకి. ఇకపోతే కుటుంబాల నిశ్శబ్ద త్యాగం. మనకు కనిపించేది పైలట్ మాత్రమే, కానీ ప్రతి పైలట్ వెనుక ఒక భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఉంటారు. రోజు వాళ్ళు భయంతో బ్రతుకుతారనమాట. వాళ్ళు రాత్రి ఫోన్ మోగితే గుండె గడగడలాడుతుంది, అతను బాగున్నాడా అని చెప్పేసి. అయితే నిజం ఏంటంటే ఇక్కడ మనకు కనిపించే ఆ సెల్యూట్ వెనక ఉన్నది ఒక బలమైన మైండ్, ఒక విరిగిన హృదయం. ఎయిర్ ఫోర్స్లో ప్రతి విజయం వెనక ఎవరో ఒకరి త్యాగం ఉంటుంది. మనమది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ ఫోర్స్ అంటే యుద్ధం కాదు, అది జీవితాన్ని జాతికి అంకితం చేయడం అన్నమాట. వాళ్ళు గాల్లో ఎగిరేది మనం భూమి మీద సురక్షంగా ఉండడానికే. అందుకే మనం ఎప్పుడూ చెప్పుకోవాల్సిన ఒక మాట, దే డోంట్ డై, దే జస్ట్ ఫ్లై హయ్యర్ దెన్ వీ కెన్ సీ. నిజంగా ఇంత త్యాగం చేసే వాళ్లకు మనం ఇచ్చే గౌరవం సరిపోతుందా? కామెంట్స్లో చెప్పండి. మీ ఆలోచనలు నాకు తెలుసుకోవాలని ఉంది. అయితే ముందుగా మనం అసలు భారతదేశం చైనా, పాకిస్తాన్తో పోలిస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఎంత బలంగా అవ్వాలి. నీకు తెలుసా, చైనాకి 3500 కంటే ఎక్కువ విమానాలు ఉన్నాయంటే ఇండియాకి ఎన్ని ఉన్నాయో ఊహించగలవా? చైనా దగ్గర స్టెల్త్ జెట్స్ ఉంటే మన దగ్గర రాఫెల్, Su-30, MK లాంటివి మాత్రమే ఉన్నాయి. కానీ ప్రశ్న ఏంటంటే ఇండియా ఇంకా ఎక్కడ వెనకబడింది, మరియు చైనాని మించాలంటే మనం ఏం చేయాలి? ఇండియా, చైనా, పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్సెస్ శక్తి సామర్థ్యాలు ఒకసారి చూద్దాం. ఎవరి దగ్గర ఎంత శక్తి ఉంది అనేసి, ఎవరికి ఫ్యూచర్ స్ట్రాంగ్గా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ముందుగా సంఖ్యలతో ప్రారంభిద్దాం. చైనా దగ్గర దాదాపు 3500 విమానాలు ఉన్నాయి. అదే ఇండియా దగ్గర చూసుకున్నట్లయితే కేవలం 2200 విమానాలు మాత్రమే ఉండడం జరుగుతుంది అనమాట. అదే పాకిస్తాన్ దగ్గర చూసుకుంటే 1400 వరకు మాత్రమే ఉన్నాయి.
చైనా పరిమాణంలో పెద్దదైన ఇండియా అనుభవంలో ముందుంది. ఎందుకంటే ఇండియా యుద్ధ అనుభవం, మిషన్ ప్లానింగ్ టాప్ లెవెల్లో ఉంటుంది. టెక్నాలజీ, ఫైటర్ జెట్లు అనేవి చూసుకున్నట్లయితే చైనాకి స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అవి రాడార్కి కనిపించని కూడా కనిపించవు. కానీ మన దగ్గర ఉన్న రాఫెల్, SU-30 MKI, తేజస్ ఇవి ప్రూవెన్ వార్ మిషన్స్. ఇండియా ఇప్పుడు ఆమ్కా అనగా అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంది. అది వచ్చాక చైనాని ఎదుర్కోవడం సులభం అవుతుంది. అనుభవం వర్సెస్ సంఖ్య చూసుకున్నట్లయితే చైనాకి ఎక్కువ విమానాలు ఉన్న నిజమైన యుద్ధం చూసిన అనుభవం చాలా తక్కువ. ఇండియా మాత్రం 1971 కార్గిల్ వంటి రియల్ వార్స్లో అనుభవం ఉంది. అంటే మన పైలట్లకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఇకపోతే పాకిస్తాన్ పరిస్థితి చూసినట్లయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చిన్నదైన చైనా మీద ఆధారపడుతుంది. JF-17 జెట్ కూడా చైనాతో కలిసి చేసినదే, కానీ బడ్జెట్ తక్కువ, టెక్నాలజీ అవుట్డేటెడ్గా ఉంటుంది. సారాంశం సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ బిగ్ థ్రెట్ అన్లెస్ చైనా బ్యాక్స్ ఇట్. అంటే చైనా వెనకుండి నడిపిస్తే తప్ప పాకిస్తాన్ అనేది మనకి ఎప్పటికీ అంత పెద్ద ఇబ్బంది ఉండదన్నమాట. అయితే మన ఎయిర్ ఫోర్స్లో చూసుకున్నట్లయితే కొన్ని చేదు నిజాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా MiG-21 అనేది రష్యాకు చెందిన సూపర్ జోనిక్ జెట్ ఫైటర్ విమానం. దీన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది. ఇది భారత్ వాయుసేనలో 6 దశాబ్దాల పైగా సేవలు అందించింది. దీనిని ఇప్పుడు చండీగఢ్లో భారీ ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించి ఈ విమానానికి వీడ్కోలు పలికారు. ఇది ముఖ్యంగా 1971 యుద్ధంలో డిసెంబర్ 4న జామ్నగర్లో ఆకాశంలో MiG-21 పాకిస్తాన్ అహాన్ని, అమెరికా యొక్క గర్వాన్ని బద్దలు కొట్టింది. అయితే భారత ఫైటర్ స్క్వాడ్రన్స్ చూసుకున్నట్లయితే ఈ ఫైటర్ స్క్వాడ్రన్స్ అంటే ఏంటంటే యుద్ధ విమానాల సమూహం అన్నమాట. ఇది ఎంతకి పడిపోయిందో తెలుసా? మన ఇండియాకి 29కి పడిపోయింది ఈ ఉపసంహరించుకోవడంతో. ఇదే చైనా 65గా ఉంది. అదే పాకిస్తాన్ చూసుకున్నట్లయితే 25గా ఉంది. అయితే మన లక్ష్యం మాత్రం ఇండియా 42గా పెట్టుకున్నారనమాట. ఇప్పుడు భారత్ ఆశలన్నీ కూడా దేని మీద ఉన్నాయంటే తేజస్ మీద మాత్రమే ఉన్నాయి. దీనిలో మార్క్ 1, మార్క్ A1, మార్క్ 2 అని చెప్పేసి అనే విభాగాలు 3 రకాల విభాగాలు ఉంటాయి. మార్క్ 1 ఆ రకానికి చెందినవి ఆల్రెడీ మనం 38 పొందాం. అయితే గేమ్ చేంజర్ అయినటువంటిది మార్క్ 2 రకం అనమాట. మన భారతదేశం యొక్క ఆశలన్నీ కూడా దీని మీదే ఉన్నాయన్నమాట. ఇది 2027 నాటికి అందుబాటులోకి రానున్నది. అయితే రాబోయే 10 సంవత్సరాల్లో మన దగ్గర చూసుకున్నట్లయితే మిరాజ్ 2000 కానీ, అలాగే మిగ్ కానీ, అలాగే MiG-29 సంబంధించి మిగ్ రిలేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, అలాగే జాగ్వార్ కానీ ఇవన్నీ కూడా ఉపసంహరణ దిశలోకి వచ్చేసాయి అన్నమాట. అంటే మనం ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ సంబంధించిన దాంట్లో తక్కువగా ఉన్నాం. ఎయిర్ ఫోర్స్ శక్తి పెంచుకోవడానికి ఆమ్కాకి మరొక 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అన్నమాట. దీనికి మధ్యలో మనం రష్యా నుండి SU-57 5వ తరానికి చెందినటువంటి దాన్ని కొనుగోలు చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం అనుకుంది. అయితే ఒక పక్క J-20, J-35 లాంటి అధునాతన యుద్ధ విమానాలను చైనా ఆల్రెడీ అభివృద్ధి చేసుకుంది. ఇప్పుడు J-35లో భాగంగా ఉన్నటువంటి FC-31 యుద్ధ విమానాన్ని పాకిస్తాన్కి ఇవ్వనుంది. పాకిస్తాన్ ఒక పక్క చైనా, మరో పక్క రష్యా, అమెరికాతో ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంటుంది. దీనికి సంబంధించే మన భారతదేశ పశ్చిమ భాగాన సర్క్రిక్ ప్రాంతంలో అధిక మొత్తంలో సైనికపరమైన ఏర్పాట్లు చేస్తుంది. దీనిని ఆల్రెడీ మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు కూడా ఈ పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఏది ఏమైనా ప్రపంచంలో 4వ స్థానంలో మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఉందన్నమాట. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. మనకి 2200 విమానాలు, 2 లక్షలకు పైగా సిబ్బంది ఉన్నారు. ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు కానీ, అలాగే తేజస్ కానీ, స్మార్ట్ డ్రోన్స్ మన బలాలు అని చెప్పేసి చెప్పచ్చు. అయితే ఈ ఫైట్స్ స్క్వాడ్ డ్రోన్స్ చూసుకున్నట్లయితే మన లక్ష్యం ఏంటంటే 42కి పెంచుకోవాలి. అలాగే రాఫెల్ లాంటి యుద్ధ విమానాలు రెడీగా పెట్టుకోవాలి. SU-30K తేజస్లను ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలన్నమాట. ఇండియా ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయంటే, ఇండియా ఇంకా వరల్డ్ టాప్ లెవెల్కి చేరాలంటే మేడ్ ఇన్ ఇండియా జెట్స్ లాంటి తయారీ వేగం పెంచాలి. AI డ్రోన్స్, స్టెల్త్ టెక్లో పెట్టుబడులు పెంచాలి. జెట్ ఇంజన్స్ స్వదేశీ తయారు చేయాలి. రాఫెల్ లాంటి అధునాతన జెట్లు మరిన్ని కొనాలి. జాయింట్ వార్ ట్రైనింగ్ నేవీ, ఆర్మీతో మరింత బలోపేతం చేయాలి. ఇవన్నీ మన భారతదేశం ఖచ్చితంగా చేయాల్సిన పనులు అనమాట. అయితే చైనాకి సంఖ్య ఉంది, కానీ ఇండియాకి నైపుణ్యం, ధైర్యం, అనుభవం ఉందన్నమాట. మరియు మరో 10 ఏళ్లలో మన స్వదేశీ ఆమ్కా జెట్స్ తీసుకురాగలిగినట్లయితే ఇండియా విల్ నాట్ జస్ట్ కంప్లీట్, ఇట్ విల్ డామినేట్ అని చెప్పొచ్చు. నీ అభిప్రాయం ఏంటో? 2035లో ఏషియాలో నెంబర్ 1 ఎవరవుతారు? ఇండియానా లేక చైనానా? కింద కామెంట్లో చెప్పు. నీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్.